నమస్కారాలు అందరికీ. నా యొక్క ఆయుర్వేద శుభావందనములు. మేము చెప్పుకుంటూ పోతున్న ఏ అన్వేష భాగమైన ఏదైనా కానీ అవిష బాదం నూనెను ఏ విధంగా తయారు చేయుట, తగు సంబంధించిన 10% అవిష గింజలను 10% ఆముదం గింజలను దూరగా వేయించి ఒక పప్పులాగా దంచాలి మెత్తగా. అదేవిధంగా అవిష గింజలు కనుక మొత్తం దొరికిన అంటే 80% అవిష గింజలు కనుక దొరికిందనుకో, వాటిలాగా దూరగా వేయించి పప్పులాగా దంచి కొన్నిటిని ఒక 100 లేదంటే దాదాపు 2 కలిసి 3 కలిసి 100 గ్రాములు ఉండే 100 గ్రాములకు 400 గ్రాములు వాటర్ పోయాలి. అందులో దాదాపుగా 300 గ్రాముల నీళ్లు మొత్తం ఆవిరైపోయినాక లేక పైన సములాగా జిగడులాగా వచ్చింది కానీ దాన్ని దేమ తీసుకుంటే ఏమవుతుంది, ఒక నూనె వస్తుంది. దానే అవిష బాదం నూనె అంటారు. లేదంటే కొందరు దొరకగా కొన్ని అవిష గింజలను ఆముదం గింజలను బాదం చెట్టు పప్పు బెరడు ఆ యొక్క చిగుర్లతో సాముగా తీసుకొని వాటిని ఉడికించుకుంటే దాదాపుగా ఈ 3 కలిసి ఒక 100 గ్రాములు అయితే 500 నీళ్ళలో కలుపుకొని అది 100 గ్రాములాగా తీసుకుండి అందులో ఒక 50 గ్రాములు బియ్యము పచ్చజొన్నలాగా తీసుకొని ఒక ఉడికించిన ఒక అన్నంలాగా తయారు చేసుకుంటే అది ఖచ్చితంగా అవిష బాదం చూసి చేతుని జొన్న వంటకము అంటారు. దానైతే ఏ వ్యాధిగ్రస్తులైనా ఎవరైనా కానీ దాన్ని ఉపయోగించుకున్నా కానీ మన శరీరంలో ఎలాంటి వ్యాధులున్నా పటాపంచలు చేస్తారు. అది 100% వాస్తవం. అదొక భాగం. మిగిలిన 50 గ్రాముల నూనె ఉన్నదనుకోండి, అది మన నెత్తి కనుక పెట్టుకుంటే మన శిరో వ్యాధులు, లేదంటే ఉదయం సాయంత్రం ఇంకా ఇది ఒకటి ఉందండి, ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుంటే ఇంకా అమూల్యమైన చిత్తమంగా ఈ అవిష గింజల్లాగా మెత్తగా చితగొట్టి ఆ నూనెను లేక కొబ్బరిలో ఉడికించుకొని లేక నూనె ఉడికించుకొని రోజు ఉదయం లేక సాయంత్రం పూట దాదాపుగా పచ్చిగా ఉండే ఒక చిన్న కొబ్బరి దాంట్లో కొబ్బరి బొండలా కాక మనం అవిష గింజల నూనెతో కనుక పోసుకొని దీపారాధన చేసి ఈ అవిష గింజలతో, అంతేకాకుండా ఈ యొక్క బాదం నూనెతో కనుక ఆయిల్ పుల్లింగ్గా వంటకాలకు ఉపయోగించుకుంటే మన శరీరంలో ఉన్న ఏ వ్యాధైనా పటాపంచలవుతుంది. ఇది 100% నైజము నిజసత్యము. అదేవిధంగా ఇప్పుడు ఉంచుకునే ఒక పంట ఆహారం ఉంటుంది చూడండి, జొన్న యొక్క ఆహారం. ఇలాంటి ఒక బాదం పత్రంలో వేసుకుని రోజు ఉదయం సాయంత్రంగా తయారు చేసుకొని తింటే మనకు కొన్ని వ్యాధులు అరికట్టే అవకాశం ఉంది. వీళ్ళందరూ మంచిగా ఉపయోగించుకొని యావత్ ప్రపంచ లోకంలో ఒకటే మయూరి అని మన భారతదేశ వ్యాప్తంగా మయూరు వజ్రము మయూరు సింహాసనం అని పేరుగాంచిన మన దేశము జాతీయ పండుగ కలగా జాతీయ పక్షులు జాతీయ వృక్షాలు కాపాడాలని అందరూ మిమ్మల్ని కోరుకుంటూ మిమ్మల్ని సెలవు తీసుకుంటూ జై హింద్.